ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా అవ్వడానికి మనం ఏం పరిహారాలు తీసుకుందామో చక్కగా వివరించండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. షూర్ మ్యామ్, యాజ్ ఐ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారకాస్ అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్ కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానం. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారన్నమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఓకే, సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారు అనమాట. లగ్నము, చతుర్థము, సప్తము, దశమ స్థానాలు. కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు. సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ రావడము, లేకపోతే డబ్బు రావడము, హ్యాపీగా ఉండడం, లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలలో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాలు మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అన్నమాట. మ్యామ్, ఇప్పుడు మకర రాశి లేదా మకర లగ్నం వారికి యోగకారక గ్రహాలు ఏంటి ఒకసారి వివరించండి. మకర రాశి, మకర లగ్నం వాళ్ళకి యోగకార గ్రహాలు ఏంటి అంటే శుక్రుడు అండ్ బుధుడు. శుక్రుడు వచ్చేసి సుపీరియర్ యోగకారకుడు అయిపోతారు అనమాట. సుపీరియర్ యోగకారకుడు అని ఎందుకన్నానంటే శుక్రుడు పంచమ స్థానాన్ని, దశమ స్థానాన్ని రూల్ చేస్తారు. అంటే సూపర్ త్రికోణ అండ్ సూపర్ కేంద్ర. సో ఈ శుక్ర మహాదశ వచ్చినప్పుడు మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే ఫారెన్ ల్యాండ్స్ కి సడన్ గా వెళ్ళిపోవడము, బాగా డబ్బు సంపాదించేయడము శుక్ర మహాదశ వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే శుక్రుడు ఫేవరబుల్ శుక్రుడు మళ్ళీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న, దశమ స్థానంలో ఉన్న రాజయోగ యాక్టివేషన్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఉన్నా సరే ఈ శుక్ర మహాదశ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మ్యారిటల్ బ్లిస్ ఎంజాయ్ చేయడానికి, దానివల్ల మ్యారేజ్ అయిన తర్వాత లక్, ఫార్చ్యూన్ బాగా యాక్టివేట్ అయిపోవడము, భాగ్యం యాక్టివేట్ అయిపోవడము, దీంతో బాగా డబ్బు సంపాదించడము, కెరియర్ లో బాగా రాణించడం. ఎందుకంటే దశమాధిపతి కూడా శుక్రుడు అవుతారు కాబట్టి ఇక్కడ కెరియర్ లో మంచి గుర్తింపు రావడము. అంటే డబ్బు పరంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 20,000 సంపాదించే వ్యక్తి ఉన్నా సరే శుక్ర మహాదశ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారిగా నెలకి 3 లక్షలు, 4 లక్షలు అలా సంపాదించే ఒక స్థాయికి, అంటే ఆ స్థాయి ఎక్కడ వస్తుంది అంటే టెక్నికలీ
ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అది అబ్రాడ్ లో పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అబ్రాడ్ కి వెళ్ళడము ఇలాంటివి కొన్ని కాంబినేషన్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదా శుక్ర మహాదశ మొదలైన తర్వాత కొంతమందికి పిల్లలు గనక లేట్ అవుతున్నారు అనుకుంటే గనక ఫస్ట్ బార్న్ కి అంటే మొదటి సంతానం కలగడానికి కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట. ఎందుకంటే పంచమ స్థానాన్ని శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి కెరియర్ లో లేడీస్ ఎవరైనా బాగా సపోర్ట్ చేయడము, ఒక లేడీస్ గైడెన్స్ వల్ల వీళ్ళు బాగా పైకి రావడము, ఒక స్పెషల్ పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వచ్చి వీళ్ళని అమాంతం పైకి తీసుకురావడం, కెరియర్ లో లిఫ్ట్ చేయడము, ప్రమోషన్స్ వైజ్ గా వీళ్ళు బాగా రాణించడము, వీళ్ళు చెప్పిన మాటకి చాలా మంది ఆకర్షితులు అవ్వడము, ఆపోజిట్ జెండర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ మగ వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, మేల్స్ మకర లగ్నం అయ్యి శుక్ర మహాదశ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవ్వడము, ఇక్కడ ఫీమేల్స్ అయితే మళ్ళీ ఆపోజిట్ జెండర్స్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి కొద్దిగా వీళ్ళని కెరియర్ లోకి పుష్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటి వాతావరణం కి సంబంధించి కూడా చాలా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అంటే వాహనాలు కొనుక్కోవడము, అంటే వెల్ బ్రాండెడ్ వాహనాలు కొనుక్కోవడము, వీలైనంత మట్టుకు ఇంట్లో ఎక్కువ లిక్విడ్ క్యాష్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ మకర లగ్నము మకర రాశి వాళ్ళకి శుక్ర మహాదశలో జరుగుతుంది అనమాట. అండ్ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవడము, అండ్ ఇంట్లో కూడా మంచి ఏమంటారు మన ఫంక్షన్స్ చేయడము, సెలబ్రేషన్స్ చేయడము, ఫ్యామిలీలో అందరితో రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేయడము. ఎందుకంటే ఇక్కడ మనకి 10th లార్డ్ వీనస్ అయినా సరే తులారాశిని రూల్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రిలేషన్షిప్ వైజ్ గా కూడా వైఫ్ తోటి మంచి రిలేషన్స్ ఉంటాయి. అండ్ బెటర్ రిజల్ట్స్ ఇంకేంటంటే అత్తారింటి నుంచి కూడా కొద్దిగా శుక్ర మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి సడన్ లైమ్ లైట్ లోకి రావడం, ఎందుకంటే శుక్రుడు సినీ ఫీల్డ్ కి మనకి చాలా ఇంపార్టెంట్ గ్రహం అవుతారు కాబట్టి కెమెరాస్ కి రిలేటెడ్, మీడియాకి రిలేటెడ్, ఫ్యాషన్ డిజైనింగ్ కి రిలేటెడ్, ఇంటీరియర్ డిజైనింగ్ కి రిలేటెడ్ ఇలాంటివన్నీ కెరియర్స్ లో కూడా వీళ్ళకి మంచి క్రియేటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇదొకటి. అండ్ ఇంకొక గ్రహంకి వచ్చేసరికి ఏంటంటే బుధుడు ఇక్కడ షష్టాధిపతి అవుతారు, యాజ్ వెల్ యాజ్ భాగ్యాధిపతి బుధుడే అవుతారు కాబట్టి ఇనీషియల్ బుధ మహర్దశ వచ్చినా లేకపోతే బుధ అంతర్దశ వచ్చినా స్టార్టింగ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా రోడ్ బ్లాక్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే షష్ఠ స్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. బట్ పోను ఎలాగైతే దశ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో వీళ్ళకి భాగ్య వృద్ధి జరగడం అవుతుంది. ఎందుకంటే భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు, అది ధర్మ త్రికోణం అని కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఆ రకంగా చూసుకుంటే బుధుడు కూడా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. సో మకర లగ్నం వాళ్ళకి మెయిన్ గా మనము ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ప్లానెట్స్ ఏంటి అని చెప్పుకుంటే గనక శుక్రుడు అండ్ బుధుడు అవుతారు అనమాట. సో ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళు బాగా రాణిస్తారు. ఒకవేళ ఈ రెండు గ్రహాల యుతి కనుక జరిగితే అది పంచమ స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, లగ్నంలో కానీ జరిగితే వీళ్ళకి మంచి రాజయోగాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి లగ్నంలో ఉండడము అదొక రాజయోగ కిందకి కన్సిడరేషన్ కి వస్తుంది అనమాట. సో ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి డబ్బు పరంగా చాలా మట్టుకు మంచి వృద్ధి సమృద్ధి ఉంటుంది అనమాట. స్కిన్ కూడా వీళ్ళది బాగా అంటే షైన్ అవుతూ ఉంటుంది. శుక్రబుధులు కలిసి ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ చాలా షైన్ అవుతుంది, అంటే చర్మానికి సంబంధించి ఒక గ్లో వస్తూ ఉంటుంది అనమాట. దానిపైన చంద్రుడి వీక్షణ పడితే ఇంకా మంచి బెటర్ గ్లో వస్తుంది. సో ఫిజికల్ అపియరెన్స్ వైజ్ కూడా ఈ కాంబినేషన్ లగ్నంలో పడినప్పుడు చాలా సౌమ్యంగా, జనరల్ గా మకర లగ్నం వాళ్ళు కొద్దిగా మనకి చూడగానే కొంచెము వాళ్ళకి రఫ్ నేచర్ కనిపిస్తుంటుంది. కానీ ఈ పర్టికులర్ సౌమ్యమైన గ్రహాలు ఎప్పుడైతే ఈ లగ్నంలో పడతాయో ఈ శుక్రబుధుల కాంబినేషన్ వాళ్ళ ఏజ్ కంటే కూడా కొద్దిగా తక్కువ ఏజ్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మేల్స్ లో కనుక ఈ కాంబినేషన్ లగ్నంలో పడితే వాళ్ళ కొద్దిగా సాఫ్ట్ ఫెమినైన్ నేచర్ కూడా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా కాంబినేషన్స్ మనము చూసుకోవచ్చు. ఒకవేళ ఇవే గ్రహాలు మళ్ళీ సెకండ్ హౌస్ లో పడింది అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ రాజయోగ కిందకే కన్సిడరేషన్స్ చేసుకోవచ్చు. సో ఈ గ్రహాలు చాలా ప్రామినెంట్ అయిపోతాయి. కాకపోతే ఈ గ్రహాలకి శుక్రుడికి కానీ బుధుడికి కానీ మళ్ళీ పాపగ్రహ వీక్షణ ఉండకూడదు, ఈ గ్రహాలు నీచ అవస్థలో ఉండకూడదు, మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండాలి, షద్బాల ఉండాలి, రాహుకేతుతో కలిసి ఉండకూడదు, షష్టాష్టక వ్యయాలలో పడకూడదు. ఇలాంటి కాంబినేషన్స్ మన చేతుల్లో ఉండదు, మనకు జన్మతః వచ్చేస్తాయి. కాబట్టి ఒకవేళ అలాంటి కాంబినేషన్స్ కనుక జన్మ జాతకంలో ఉంటే వాటికి శుక్రుడికి బుధుడికి పరిహారాలు చేసుకోవాలి. ఒకసారి పరిహారాలు కూడా శుక్రుడికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఎప్పుడూ చెప్పిన
చెప్పినట్టుగానే స్త్రీలని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంట్లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎస్పెషల్లీ మేల్స్ అయితే వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. వైఫ్ మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఉంటే వైఫ్ కి ఒక మాట చెప్పి మీరు మొదలు పెట్టండి. ఇంట్లో నుంచి బయటికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయడానికి బయటికి వెళ్తే వైఫ్ దగ్గర నుంచి ఒక 100 రూపీస్ 200 రూపీస్ తన చేతుల్లో నుంచి తీసుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టండి. ఎందుకంటే ఇంట్లోనే లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. ఫైనాన్షియల్ గా మీకు గ్రోత్ రావాలి. శుక్రుడు మెయిన్ గా మనకి ఫైనాన్షియల్ లిక్విడ్ క్యాష్ కి ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అదొకటి. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. లేడీస్ ని ఒక లస్ట్ఫుల్ నేచర్ తో కాకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ నేచర్ తోటి మీరు రెస్పెక్ట్ ఇస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము, మరి మనకి లక్ష్మీ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ లక్ష్మీనారాయణ టెంపుల్స్ విజిట్ చేయడము, ఎందుకంటే ఇక్కడ బుధుడు అండ్ శుక్రుడు 2 గ్రహాలు ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ కాంబినేషన్స్ కి అనమాట. శుక్రవారం పూట కంపల్సరీ ఇంట్లో వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అవుతుంది. అండ్ బుధుడికి వచ్చేసరికి ఏంటంటే బుధవారం విష్ణు సహస్రనామం చాంటింగ్ ఆ రోజు మొదలు పెట్టుకుని ప్రతిరోజు 3 సార్లు విష్ణు సహస్రనామం చాంటింగ్ చేయడము, కృష్ణుడి ఆలయానికి విజిట్ చేసి మనకి రాధాకృష్ణులకి ప్రేయర్స్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. చెట్లకి వాటరింగ్ చేయండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ని గోవుకి తినిపించండి. ఇట్లాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కూడా మనకి రిజల్ట్ ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి చూసారు కదా మకర రాశి లేదా మకర లగ్నం వారికి యోగకారక గ్రహాలు ఏ రాశిలో ఎలా ఉంటాయో మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. మరి చెప్పిన పరిహారాలన్నింటినీ యూజ్ చేసుకొని మీ జీవితాన్ని మంచి ధరలు పెట్టుకుంటామని ఆశిస్తూ మరియు